ఇక్కడ ఉండే యువతి యువకులకి పిల్లలకి మేము ఒకటే ఒక సందేశం ఇస్తాం, మనం రాజర్షులం అవ్వాలి. రెస్పాన్సిబిలిటీ, దాంతోపాటు ధర్మం, ఈ రెండు తెలుసున్న వాళ్ళు ఉండాలి. ఈరోజు మేము భారతీయ విద్యాభవన్ అని ఒక మంచి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, ఒక స్కూల్కి వెళ్ళామండి. అక్కడ పిల్లలందరూ కూడా కలిసి గురు పూర్ణిమ ఉత్సవాన్ని చేశారనమాట. ఎంత ఆనందం అనిపించిందంటే అసలు ఆ స్కూల్కి వెళ్ళి టీచర్లందరూ చక్కగా మంచిగా స్వామి యొక్క భగవద్గీత శ్లోకాలు చెప్తుంటే, అలానే చక్కటి కీర్తనలు పాడుతూ ఉంటే, అందరూ కూర్చొని భగవద్గీత గురువు యొక్క గొప్పతనం గురించి వింటూ ఉంటే అసలు చాలా ఆనందం వేసిందండి మాకు. ఎంత చాలా ప్రౌడ్ అనిపించింది మాకు. అరే, ఇట్లా కానీ పిల్లలకి మంచి భగవద్జ్ఞానాన్ని ఇవ్వగలిగితే సమాజం ఎంత బాగుంటుందో అని అనిపించింది. మీరు కూడా చూడండి, చాలా అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. చాలా ఆనందం వేసింది మాకైతే. అందరు పిల్లలు శ్లోకములు చదువుతున్నారు. అందరూ పిల్లలు కలిసి ప్రవచనాన్ని శ్రవణం చేశారు. ప్రశ్నోత్తరాలు ఉన్నాయా అంటే కనీసం 200 మంది చేతులు ఎత్తారండి. మేమన్నా మళ్ళీ వస్తామయ్యా మీ ప్రశ్నలు తీయడానికి, మాకు క్లాస్ ఉంది సాయంత్రం పూట, భగవద్గీత క్లాసు అని చెప్పేసి వచ్చేసామన్నమాట. కాబట్టి మా ఒకటే ఒక కోరిక, మన ప్రయత్నం అంతా దేనికోసము అని అంటే మంచి మార్గంలో ఉండాలి అందరూ. ముఖ్యంగా ఈ దేశం యొక్క యువత, ఇదే మన స్ట్రెంగ్త్ అండి. వారు కానీ రాజర్షులు అవుతే ఈ సమాజం ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో యువత ఎక్కడో ఒక చోట కోల్పోతున్నట్టుగా అనిపిస్తుందండి. అదే బాధ. ఒకటి, ఈ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. 2, ఏ చిన్న కష్టం వచ్చినా ఓపిక పట్టే ఒక నైజం కోల్పోతున్నా. అందుకే మా ప్రయత్నం, ఈ ప్రయత్నం అంతా అందరికి అర్థమయ్యే విధంగా ఏంటో తెలుసా అండి? మీకు ఒక విషయం చెప్తాను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను. ఏదైతే పరంపరాగతంగా వచ్చే జ్ఞానం ఉన్నదో, ఏదైతే భగవత్ ఆదేశ ప్రకారంగా వచ్చే జ్ఞానం ఉన్నదో, ఏదైతే శుద్ధ వైష్ణవులు, శుద్ధ ఆచార్యుల దగ్గర నుంచి భగవత్ సంబంధీకంగా వచ్చే జ్ఞానం ఉన్నదో, అది ఏం చేస్తుందట అంటే మన జీవితాన్ని మార్చేస్తుందట. మీకు చిన్న సంఘటన చెప్తాను. మేము పోయిన సంవత్సరం మేలో ఢిల్లీలో ఉన్నామన్నమాట. మేము ఒక భక్తుల ఇంట్లో ఉన్నాం. వారిద్దరు మాతాజీ, ప్రభుజీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. అయితే మేము ఒకసారి అక్కడ ఉన్నప్పుడు మేము క్యాజువల్గా అడిగాం వారు, మాతాజీ మీరేం చేస్తారండి అంటే, మేము సంస్కృతం చెప్తామండి యూనివర్సిటీలో, మేము వారికి సంస్కృతం నేర్పిస్తాము. అంటే చాలా సంతోషం అండి, అసలు మీరు ఏం చదువుకున్నారు ఇలా సంస్కృతం టీచర్ అవ్వడానికి అంటే, మేము పిహెచ్డి చేసామండి సంస్కృతంలో అని అన్నారు. అయితే అయ్యో పిహెచ్డి చేశారా, ఏం చదివారు పిహెచ్డిలో అంటే, నాస్తికవాదం పైన పిహెచ్డి చేశాను సంస్కృతంలో అని అన్నారండి వారు. మేము అన్నాం, ప్రభుజీ మాతాజీ మరి మీరు ఇప్పుడు డివోటీ ఎలా అయ్యారు అని అంటే, ఏం లేదండి, ఒకరోజు మా వారు ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథం అనే పుస్తకం తెచ్చిపెట్టారు మా ఇంట్లో. నేను ఏదో క్యాజువల్గా చదువుదామని చదివాను, మొత్తం భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని మొత్తం తెలుసుకొని ఇప్పుడు నేను ఒక భక్తురాలిగా మారిపోయాను అని ఆవిడ చెప్పారండి. ఆవిడ ఆర్టికల్ బీబీటీ బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్లో ప్రస్తుతమైంది. దాన్నే మీకు చూపిస్తున్నా, ఆ మాతాజీ ఇంకా వారి యొక్క స్పిరిచువల్ జర్నీ. కాబట్టి మనకండి ఏ జ్ఞానము మనల్ని మారుస్తుంది అనంటే, భగవత్ తత్వ విజ్ఞానము మనల్ని మారుస్తుంది. 2 ఉన్నాయండి ఈ ప్రపంచంలో. ఒకటి ఏంటి తెలుసా అండి? కన్వర్జన్. ఇంకొకటి ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను స్క్రీన్ పైన. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళందరినీ కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా అండి? దాంట్లో కొంతమంది భయంతో భయపెట్టి, ఇంకొంతమంది ఏదో ఆశ చూపించి మభ్యపెట్టి, వేరే వారి గురించి తప్పుగా మాట్లాడి, మన అజ్ఞానాన్ని వారు క్యాష్ చేసుకొని
వివిధ రకాలంగా ప్రయత్నం చేసి ఏం చేస్తున్నారు? కన్వర్ట్ చేస్తున్నారు. మీరు చూసారా స్క్రీన్ పైన మీకు ము ఈ ఒక సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఉన్నాడండి. ఈ కింద నేల పైన మీరు చూసారనుకోండి దాన్ని మెటీరియల్ కాన్షియస్‌నెస్ భౌతికమైన జీవనం. పైన ఆధ్యాత్మిక జ్ఞానం స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్. అంతే కదండీ! మీరు చూడండి కన్వర్జన్ అంటే ఏంటో తెలుసా అండి? ఇటు నుంచి ఇటువైపు తీసుకొస్తున్నాడు అంతే. వాడు ఇక్కడ మెటీరియల్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నాడు. ఇక్కడికొచ్చి కూడా మెటీరియల్ కాన్షియస్‌నెస్‌లోనే ఉంటాడు. కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటో తెలుసా అండి? మెటీరియల్ కాన్షియస్‌నెస్‌లో నుంచి పైకి లేపుతారు. స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్‌కెళ్తారు. ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే. ఇప్పుడు మనం భగవద్గీత వినటం ద్వారా ఏమవుతున్నాము అంటే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాం. ఎందువల్ల? అనంటే మనం శ్రవణం చేస్తున్నాము. ఎవ్వరి నింద చేయట్లేదు మనం. ఎవరికీ ఆశ చూపించట్లేదు. ఎవరికీ భయపెట్టట్లేదు. ఎవరి ముందు మనం డ్రామాలు చేస్తారు కొంతమంది చూసారా మీరు? కొంతమంది ఇదైపోతుంది, అదైపోతుంది, లేకపోతే ఇలా అయిపోతుంది. అలా అవేమీ మనం అనట్లేదండి. మనం ఉన్నది ఉన్నట్టుగా తత్వం గురించి మాట్లాడుతున్నాం. నిన్నటి రోజున మేము ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ చదువుతుంటే ఎంతమంది యువతీ, యువకులు చెప్తున్నారు. 3 రోజుల ప్రవచనాలకే మా లోపల ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రారంభమైనది అని. ఇదండి మనం భగవద్గీత ఏం చేస్తుంది? ప్రవచనం ఏం చేస్తుంది? సనాతన ధర్మం ఏం చేస్తుంది అనంటే కన్వర్ట్ చెయ్యదు, ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. మనల్ని ఒక కొత్త వ్యక్తిత్వం, ఒక ఆధ్యాత్మిక, ధార్మికమైన మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది. మనకి ఈ చేతనలో ఉంటే ఈ చేతనకి తీసుకొస్తుంది. అదే ప్రయోజనం అండి మనం భగవద్గీత వినటము అనేది. కాబట్టి పరంపరాగతంగా వచ్చే జ్ఞానం ఆ! అది మనల్ని మారుస్తుందట. అందుకోసం ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏవం పరంపరా ప్రాప్తం. పరంపరలో వచ్చిన